ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుంచే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే శ్రీకృష్ణుడికి రథసారథి కూడా. కానీ తాను చేసే సేవలకు ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రతిఫలమూ ఆశించలేదు. ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుణ్ణి పిలిచి, ఉద్ధవా, నా అవతార కాలంలో ఎంతోమంది నా నుంచి ఎన్నో వరాలు బహుమతులు పొందారు. కానీ నీవు నన్ను ఎన్నడూ ఏదీ కోరలేదు. కనుక నీకు ఏదైనా ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో అని ప్రేమగా అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలలను అర్థం చేసుకోవడం మా తరం కాదు. నాకు ఏ వరం వద్దు, కానీ నిన్ను ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నా, అడగవచ్చునా అని వినయంగా ఇలా అడిగాడు. కృష్ణ, నీవు మా అందరికీ జీవించడానికి ఇచ్చిన సందేశం ఒకటి, కానీ నీవు జీవించిన విధానం మరొకటి. మహాభారత యుద్ధంలో నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు. దయచేసి నా సందేహాలను తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు ఉద్ధవుడు. దానికి కృష్ణుడు, ఉద్ధవా, ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీత బోధించాను. ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలని అనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు శ్రీకృష్ణుడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగడం మొదలుపెట్టాడు. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా, నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నీవు వారి వర్తమానం భవిష్యత్తు తెలిసిన వాడివి. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనాలకు ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోని ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చేయలేదు. ధర్మరాజు ఆస్తంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్ళని కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నువ్వు అడ్డుపడి వాళ్ళని కాపాడి ఉండవచ్చు కదా. కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడవని గొప్ప పేరు పొందావు. కానీ ముందే నీవు కలుగు చేసుకుని ఉంటే ఆమెకు నిండు సభలో జరిగే అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. నీవు చేసిందేమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుణ్ణి తన ఆంతర్యమేమిటో తెలపమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడికి ఉద్ధవ గీతను ఈ విధంగా బోధించాడు. ఉద్ధవా, ప్రకృతి ధర్మం ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడుతూ తగిన చర్యలు తీసుకునేవాడే గెలుపుకి అర్హుడు. దుర్యోధనుడికి జూదంలో ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు. ధర్మరాజు మాత్రం పందెములకు నా చేత వేయించాలని అనుకోలేదు. నా సహాయమును కోరలేదు. శకుని నేను ఆడి ఉంటే జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా, లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే చెప్పు అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు. సరే, ఇది ఇలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు రాకూడదు అని ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకొని తన పిలుపు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మరాజు సరే, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ ఏమాత్రమూ నా సహాయం కోరలేదు. అలాగే ద్రౌపది కూడా దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. చివరకు తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుణ్ణి తిరిగి ప్రశ్నించాడు. కృష్ణుని యొక్క సమాధానాలకు ఉద్ధవుడు భక్తితో చలించిపోయి, కృష్ణ, అలా అయితే మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా మేము కోరితే నీవు కల్పించుకొని సహాయం చేస్తావా? అవసరమైతే మమ్మల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడుతావా అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవా, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగు చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మం అని వివరించాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడై, అయితే కృష్ణ,
మేము తప్పుదారి పట్టి పాపాలను మూట కట్టుకుంటే నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవా, నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు, నీకే అర్థమవుతుంది. భగవంతుడు నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మర్చినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు, అనర్థాలను కోరి తెచ్చుకుంటాడు. ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోకపోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు బోధించిన ఈ మధురమైన గీతను ఉద్ధవుడు విని ఎంతో ఆనందించి తన సందేహాలన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞతాభావంతో శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. సంపూర్ణ విశ్వాసముతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే బోధించాడు. యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథిలా వ్యవహరించి అతని కర్తవ్యమును బోధ చేశాడే కానీ అతనికి బదులుగా స్వయంగా యుద్ధము చేయలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించి ఆయనని మన జీవిత రథసారథి చేసుకుంటే మనకి కూడా అర్జునుడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది.